రాగులతో హెల్దీ దోశ తయారీ విధానం చూద్దాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగులతో హెల్దీ దోశ తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, దోశ చేసుకుందామని మార్నింగ్ టిఫిన్కు జొన్న పిండి ఒక కప్పు రాగి పిండి, అరకప్పు అటుకులు మిక్సీ పట్టుకుందాం. ఈ అటుకుల పౌడర్ మిక్సీ పట్టుకుంది. ఒక టేబుల్ స్పూను శనగపిండి, ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకుందాం పిండి. ఇప్పుడు ఇంకొక కప్పు వేసుకుందాం. మొత్తం 3 కప్పుల నీళ్ళతో కలుపుకుంటున్న పిండి. ఇది మంచిగా కలుపుకొని కలిపేసుకున్నా కదా, ఇప్పుడు మూత వేసుకొని తెల్లారిదాకా నాననిద్దాం. రేపు దోశ వేసుకుందాం. ఇప్పుడు ఒక రోజు తర్వాత మంచిగా పులిసింది పిండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు, అంటే నేను ఒక స్పూన్ వేసుకుంటున్నా. ఒక స్పూను బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, ఇది ఒక స్పూను, ఎందుకంటే క్రిస్పీతనం ఉంటేందుకు. క్యారెట్ ఒకటి తురుముకున్నది, 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని చట్నీ వేసుకుందాం. కొంచెం ఒక అర స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు అరకప్పు పల్లీలు వేసుకోవాలి. వేగుతున్నప్పుడే ఈ పచ్చెనగపప్పు ఒక స్పూను, ఇది పుట్నాల పప్పు ఉంటుంది కూడా, అది కూడా వేసుకోవచ్చు. ఇవి వేగినాయి కదా, ఒక గిన్నెలకు. ఇప్పుడు ఇదే నూనెలకు ఒక 3 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకుందాం. ఒక 3 వెల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక అరచుక్క కొబ్బరి ముక్కలు, కొంచెం పచ్చి వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగినాయి కదా గిన్నెలో. ఇప్పుడు ఇట్లనే తాలింపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, తుంచుకొని 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు. ఇప్పుడు తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకునేవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కొంచెం చింతపండు, కొత్తిమీర, ఉప్పు 1 స్పూన్. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నా కదా, వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకుందాం. మనం తీసుకున్న తాలింపు వేసేసుకోవాలి. స్టవ్ మీద పెంక పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తీసుకున్న పిండి మంచిగా కలుపుకొని ఫస్ట్ ఇది చిన్నగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలింది కదా, ఇంకొక వైపు తిరిగి. ఇప్పుడు ఇంకొక వైపు తిరిగేసుకుందాం. మంచిగా కాలింది కదా, ఇది సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకుందాం. అట్లనే అన్నీ వేసుకోవాలి. మామూలు దోశలు వేసుకున్నంత సన్నగానైతే రావు ఇవి, ఎందుకంటే
ఇవి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ, అందుకు ఇది ఇంకొక వైపు తిరిగేసుకున్నాం. ఈ రాగులలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదండి. ఇది ఒకసారి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రొట్టె చేసుకొని రానోళ్ళు కూడా ఈజీగా వేసుకొని తినవచ్చు. ఇది కాల్షియము, ఐరన్ ఇలా ఎన్నో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇట్లా కూడా చేసుకొని ఒక్కొక్కసారి ఒక వారానికో 15 రోజులకో ఇట్లా ఒకసారి టిఫిన్గా చేసుకొని తినండి. ఇంకా ఈ వైపు కూడా మంచిగా కాలింది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. హెల్దీ దోశ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.